మండలంలో మున్సిపాలిటీలో పరిధిలో చిర్సపల్లి గ్రామం శివార్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏదైతే ఒక ప్రతిపాదన వచ్చిందో అది ఇక్కడ శివార్ల మున్సిపాలిటీ శివార్లు ఉంది. ప్రజా నివసించే గృహాలు మా దగ్గరలో ఉంది. ఇక్కడ పెడితే అది రైతన్నలకు ప్రజలకు ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో ఏదైతే ఒక జేఏసీగా ఒక కమిటీ ఫామ్ చేసి దానికి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి గారు మిగతా ప్రముఖ ఇంటలెక్చువల్స్ మేధావంతులు అందరూ కలిపి ఒక దీక్ష ప్రభుత్వానికి వినిపించి ప్రభుత్వానికి ఆ సమస్య తెలిసేంత వరకు ఒక దీక్ష చేయాలని 42 రోజులు దీక్ష చేసి మరి దాన్ని మా దృష్టికి ఇక్కడ ఇన్ఛార్జ్గా నేను తెలిసిన వెంబడే 2వ రోజే వచ్చి మరి వారికి హామీ ఇచ్చడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలకు వ్యతిరేకం ఉండేది, ప్రజలకు హాని కలిగేది ఏది కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రభుత్వం చెయ్యదు అని వాళ్ళకి ఆ రోజు హామీ ఇచ్చడం జరిగింది. దాని దృష్ట్యానే ఇక్కడ ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, దాంతోపాటు అనేక అధికారులను బ్యూరోక్రసీలో ఉన్న అధికారులను కూడా దీనికి సంబంధించిన వాళ్ళు మీకు కలవడం జరిగింది. నిన్న సీనియర్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని కూడా మరి సమస్య గురించి చెప్తే వాళ్ళు సానుకూలంగా స్పందించి టైం ఇచ్చడం జరిగింది. దాంట్లో జేఏసీ నాయకులు అన్ని పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న ఏదైతే కౌన్సిలర్ మున్సిపాలిటీ చైర్మన్ పాలకవర్గం కావచ్చు అందరూ మరి వారి సమయం ఇస్తే వాళ్ళందరూ ఇక్కడ హాజరైన నిన్న సచివాలయంలో వాళ్ళ పేషీల వారు కూడా హామీ ఇచ్చడం జరిగింది. ఏమనంటే ఇది ఇంకా ఎటువంటి ప్రతిపాదన ముందు తీసుకోకూడదుకు మా దృష్టికి రాలేదు, ఖచ్చితంగా మేము దీన్ని రానియే ముందు కూడా భరోసాగా ఉండండి, ఏ విధంగా అయినా దీనిపైన చర్చ వస్తే మళ్ళీ మీ అందరినీ నేను పిలిపించి ఇక్కడ మీ సూచనలు సలహాలు కూడా తీసుకుంటామని చెప్పి మరి శ్రీధర్ బాబు గారు మరి మనకి హామీ ఇచ్చడం జరిగింది. దాని మేరకే మరి ఈరోజు ఇక్కడ ఉన్న దీక్షా స్థలానికి మళ్ళీ మేము వచ్చి ఇక్కడ ఉన్న జేఏసీ నాయకులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజా సమస్యలు మరి ప్రభుత్వం దృష్టికి పోయింది, సీనియర్ మంత్రి మరి మనకు ఒక మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు, ఎటువంటి దీన్ని ముందుకు పోయే ప్రస్తుతం లేదు. ఖచ్చితంగా మరి దాన్ని మేము ముఖ్యమంత్రి గారి మినిస్ట్రీ కిందకి వస్తుంది కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి దృష్టికి కూడా ఏదైతే మీరు అందరూ అనుకుంటున్నారో వారి దృష్టికి కూడా తీసుకుపోయి దీని ఇబ్బంది కలిగే విధంగా మేము చూడము అని ఒక గట్టి వారు మనకి మెసేజ్ కూడా ఇచ్చారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ జేఏసీ నాయకులకు పెద్దలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దీక్షని ఇక్కడ విరమించి ఖచ్చితంగా నమ్మకం పెట్టుకొని ఉండాల్సిందిగా మేము కోరుకుంటూ ఇక్కడ ఉన్న హుజరాబాద్ బిడ్డగా మరి నేను ఇక్కడ పోటీ చేసిన వ్యక్తిగా ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ బాధ్యత నా పైన ఉంటుంది. రాకుండా చూసే బాధ్యత కూడా మరి ముందు కూడా ఎటువంటి హాని జరగకుండా హుజరాబాద్ మండలానికి హుజరాబాద్ ప్రజలకు హాని జరగకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను అని చెప్పి